హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. రాజకీయ నాయకులు రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క ఇష్యూని తమ రాజకీయాల కోసం వాడుకోవడం అనేది కామన్. అది ప్రతి రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ అలా చేయకుంటే వాళ్ళు రాజకీయ నాయకులు అనుకోవద్దు. చేస్తే ఎలా అనుకుంటాం? సో రాజకీయ నాయకులు చేసే పనే అది. అయితే ముఖ్యంగా సినిమా వాళ్ళకు సంబంధించిన విషయాలను చాలా ఎక్కువగా రాజకీయాల కోసం వాడుకుంటుంటారు రాజకీయ నాయకులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఘటనలను మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఇది కాస్త తెలంగాణకు కూడా పాకినట్లే కనిపిస్తుంది. తాజాగా అల్లు అర్జున్ ఇష్యూని బీఆర్ఎస్ పార్టీ తెగ వాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అది అల్లు అర్జున్ పైన ప్రేమతోటి కాదు, రేవంత్ రెడ్డి పైన కోపం మీద. తాజాగా అల్లు అర్జున్ రేవతి అనే మహిళ సంధ్యా థియేటర్ దగ్గర చనిపోవడంతో ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బెయిల్పై రావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ జైలుకు వెళ్ళక ముందు ఒక పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం కి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మాట్లాడుతూ అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం జరిగింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తరుణంలో అది మాజీ మంత్రి కేటీఆర్ తెగ వైరల్ చేశారని చెప్పవచ్చు. దాన్ని బాగా హైలైట్ చేస్తూ ప్రతి దగ్గర తెలంగాణ ముఖ్యమంత్రివా నువ్వు, నిన్ను ఒక హీరోని గుర్తుపట్టలేకపోతున్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరా అని ఆలోచిస్తున్నారు అంటూ పదే పదే కేటీఆర్ మాట్లాడడం. తర్వాత అల్లు అర్జున్ జైలుకు వెళ్లడంతో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ ని బొక్కలో వేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరిగింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ పైన రావడం జరిగింది. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో మళ్ళీ కావాలి అని అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే జైల్లో వేశాడు అని చెప్పేసి అల్లు అర్జున్ గురించి మళ్ళీ కేటీఆర్ మాట్లాడడం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు సంబంధించిన అభిమానులు కేటీఆర్, నీకు నిజంగా అల్లు అర్జున్ పైన ప్రేమ లేదా అభిమానం ఏదైనా ఉంటే అల్లు అర్జున్ జైలుకు వెళ్ళి బెయిల్ పైన వచ్చాడు, వెంటనే వెళ్ళి చాలా మంది పొలిటీషియన్స్ ఇటు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కలుస్తున్నారు, మరి నువ్వెందుకు వెళ్ళి కలవడం లేదు? కేవలం నీ చిల్లర రాజకీయాల కోసం అల్లు అర్జున్ ని వాడుకొని అల్లు అర్జున్ ని బలిపశువుని చేయొద్దు అని చెప్పేసి నెటిజన్లు కోరుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులు అయితే ముఖ్యంగా కేటీఆర్ ఇకనన్నా ఆపు, ఈ చిల్లర రాజకీయాలు చెయ్యకు అని చెప్పేసి కేటీఆర్ కి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్లు ఇస్తున్నారు.